అంటే కూర్చున్నా నుంచి మాట్లాడమంటారా? పర్లేదు కదా, ఓకే. గ్రాఫిక్స్తో తీసినటువంటి ఫస్ట్ సినిమా. గ్రాఫిక్స్కి అవకాశం ఉన్నటువంటి సినిమాలు గతంలో నేను తీసిన ఒక అమ్మో బొమ్మ, కన్నయ్య కిట్టయ్య, రంభారాంబాబు ఉన్నప్పటికీ కూడా అప్పటికి గ్రాఫిక్స్ ఇంత ఫేమస్ కాదు. కాబట్టి ఈ సినిమా మాత్రం గ్రాఫిక్స్లో తీసాం. అయితే నేను ఏమనుకున్నానంటే సినిమా తీసేటప్పుడు గ్రాఫిక్స్లో తీస్తాం కదా, చాలా ఈజీగా తీసేయచ్చు, అంతకుముందు గ్రాఫిక్స్ లేవు కాబట్టి చాలా కష్టపడ్డాం అనుకున్నాం. కానీ గ్రాఫిక్సే కష్టం అనిపించింది, నాకు ఎందుకో తెలియదండి. అంటే గ్రాఫిక్స్ నిజంగా కష్టమా, గ్రాఫిక్స్ వాళ్ళు మనకు చేస్తున్నటువంటిది కష్టం అనిపిస్తున్నారా అనిపిస్తుంది నాకు ఎందుకో నిజంగా చెప్పాలంటే. అయినా ఈ సినిమా మేము ఓపిక పట్టి 1 ఇయర్, లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 6వ తారీఖు 2015 ఫిబ్రవరి 6వ తారీఖుని స్టార్ట్ చేసిన సినిమా ఈరోజు రిలీజ్కి వచ్చిందండి, డ్యూ టు గ్రాఫిక్స్ కేవలం. అయితే వీఆర్ సాటిస్ఫైడ్ సినిమాతోటి. గ్రాఫిక్స్ 40 నిమిషాలు గ్రాఫిక్స్ ఏ చిత్రంలోనూ ఉండవండి. అటువంటిది ఈ చిత్రంలో 40 నిమిషాలు గ్రాఫిక్స్ మేము రెండో రీల్లో ఎంటర్ అయినటువంటి ఎలక చివరి వరకు ఉంటుందండి, క్లైమాక్స్ వరకు కూడా. అయితే గ్రాఫిక్స్తో చేసే నటులకు కూడా చాలా కష్టమైన విషయం సినిమా, నేను అబ్జర్వ్ చేసింది సినిమాలో. ఎస్పెషల్లీ దీంట్లో బాధితుడు మా వెన్నెల కిషోర్ గారండి. ఎక్కువ వెలకతో బాధపడింది ఆయన ఓపికకి నిజంగా కూడా మెచ్చుకోవాలండి నిజంగా. ఫైనల్గా చూస్తే వెన్నెల కిషోర్ గారు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ మాకు స్క్రీన్ మీద కనిపించింది. టోటల్గా ఎలుక్కి ఈయన పోటీ పడ్డా, ఈయనకి ఎలుగు పోటీ పడిందా అనిపించిందండి సినిమా చూస్తే నిజంగా కూడా చెప్పాలంటే. అలాగే ఎలుకలో బ్రహ్మానందం క్యారెక్టర్, అంటే ఎలుకే మాకు బ్రహ్మానందం గారు, ఆ బ్రహ్మానందం గారు కూడా ఎలుకలో ఉండడం, బయటికి రావడం, చేయడం, ఆ ఎలుక ఎక్స్ప్రెషన్స్. ఇందాక ఒకళ్ళు అడిగారు, ఏమండి మేము ప్రోమో చూసాము, బ్రహ్మానందం గారు ఎక్స్ప్రెషన్స్ ఎలుక్కి ఇచ్చారా, ఎలుక ఎక్స్ప్రెషన్ బ్రహ్మానందానికి ఇచ్చారా అని. చెప్పాలంటే బ్రహ్మానందం గారు క్లోజ్ షాట్లు తీసి ఆ డైలాగులతోటి ఆ ఎక్స్ప్రెషన్ ఎలుక్కు పెట్టాం. సో అంత అత్యద్భుతంగా వచ్చినటువంటి సినిమా దీంట్లో. అలాగే జంజాల్ గారి సినిమాల్లో, నా సినిమాల్లో కొన్ని క్యారెక్టర్లు, కొన్ని మేనరిజమ్స్ ఉంటాయండి. అవి లేకపోతే మా సినిమా కాదు, మా ఇద్దరు సినిమా కాదు. అలాంటి ఒక మేనరిజం రఘుబాబు గారికి పెట్టాం. మనం క్యాజువల్గా కొండ బదలగొట్టి చెప్తున్నాను అంటాం, కానీ ఈయన అలా కాదు, కొండ బదలగొట్టి చెప్తున్నానని చెప్తూ ఉంటాడు. ఒక మెయిన్ రోల్ సీరియస్లీ చాలా అదృష్టం ఉండాలి. సో థ్యాంక్ యూ. అండ్ ఇంకో మెమరబుల్ మూమెంట్ ఏంటంటే ఈ మూవీలో యాక్ట్ చేసినందుకు దాసర్ గారు చూసినందుకు రియలీ నాకు ఒక కాంప్లిమెంట్ ఇవ్వడం సార్. ఇట్స్ మెమరబుల్ మూమెంట్ ఆఫ్ లైఫ్ సార్ నిజంగా. సో దానివల్లనే సార్ని అడగడం జరిగింది. సో రియలీ ఇట్స్ అన్ ఆనర్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వెరీ హ్యాపీ అండి, మూవీ ఇస్ రిలీజింగ్ దిస్ ఫ్రైడే ఆన్ 26th. సో ఆబ్వియస్లీ అందరూ సినిమాకి హార్డ్ వర్క్ చేస్తారు, కానీ ఈ సినిమాలో ఏంటంటే 40 minutes గ్రాఫిక్స్ అండి. గ్రాఫిక్స్ అంటే మామూలు రెజల్యూషన్లో నార్మల్ మీడియం క్వాలిటీ, స్టాండర్డ్ క్వాలిటీ కాదు, టోటలీ హై క్వాలిటీ గ్రాఫిక్స్ అండి. అది కొంచెం డీటెయిల్గా చెప్పాలంటే, ఇప్పుడు ఎలుక ఉందనుకోండి, మామూలుగా ఎలుకకు ఒక ముస్టాచ్ ఉంటుంది, విస్కస్ ఉంటుంది, అది కనబడుతుంది అంతే మ్యాక్సిమం ఒక గ్రాఫిక్స్లో. ఇందులో ఏంటంటే దాని తోక మీద ఉన్న హెయిర్ కూడా కనబడుతుందండి, అంత హెచ్డి, అంత హై రెజల్యూషన్ గ్రాఫిక్స్ వాడారు ఈ మూవీకి. సో ఐఎమ్ షూర్ ద హోల్ ఆడియన్స్ విల్ బి ఇన్ ఎ షాక్ యాక్చువల్ లుకింగ్ ఎట్ ద క్వాలిటీ. సో ఆ గ్రాఫిక్స్ తోటి అది కూడా బ్రహ్మానంద గారు ఒక ఎలుక అనేసరికి వచ్చిన ఎక్సైట్మెంట్. సో దానివల్ల మేమందరం విక్టిమ్స్. సో ఆ ఎలుక వల్ల పడే బాధలు, ఆ బాధల నుంచి వచ్చే ఎంటర్టైన్మెంట్, దాన్ని చాలా చక్కగా క్యాప్చర్ చేశారు రేలంగ్ గారు. అండ్ సో ఇట్స్ అన్ ఆనర్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ విషింగ్ ఆల్ ద సక్సెస్ టు ద టీమ్ అండి. అండ్ ఈ ఫ్రైడే రిలీజ్ అవుతుంది, సో ప్లీజ్ టు వాచ్ ఇట్. ఐఎమ్ షూర్ యూ విల్ లవ్ ఇట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ ఈ 26th మా మూవీ రిలీజ్ అవుతుంది, చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అండ్ ఈ డే కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. అండ్ ఇప్పుడే దాసరి గారు బాగా చేశాను అనేసి కాంప్లిమెంట్ ఇచ్చారు, దాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. అండ్ ముందుగా నేను దాసర్ గారి డైరెక్షన్లో వచ్చిన ఎర్ర బస్సులో ఒక క్యారెక్టర్ చేశానండి. ఆ క్యారెక్టర్ చూసి రేలంగ్ గారు ఆఫీస్కి పిలిపించి ఈ ఎలుక మజాకలో హీరోయిన్గా ఇచ్చారండి. చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ రిలీజ్ అవ్వబోతుంది మూవీ, మీరందరూ డెఫినెట్గా చూసి ఆదరిస్తారు అనుకుంటున్నాను. అండ్ మూవీ చాలా బాగా వచ్చిందండి. అండ్ ఇంత నా ఫస్ట్ డెబ్యూ మూవీ రఘుబాబు గారితో, బ్రహ్మానందం గారితో
అండ్ వెన్నెల కిషోర్ గారితో, అన్నపూర్ణమ్మ గారు, వీళ్ళు గొప్ప ఆర్టిస్టులతో చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రేలంగ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎప్పటికీ రుణపడి ఉంటాను. అండ్ ఇలాగే ప్రతి తెలుగు అమ్మాయిని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చిందంటే, నేను యాక్చువల్గా ఒక మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళాను. అక్కడ మేనేజర్ చిన్నారావు గారు తీసుకెళ్ళి గురువు గారికి, రేలంగ్ గారికి పరిచయం చేశారు. ఈ అబ్బాయి ఆ నలుగురు, జై చిరంజీవి ఇవన్నీ సినిమాలు చేశారు, ఒకసారి చూడండి గురువు గారు అని. నిజంగా ఆ రోజు ఆ ఫంక్షన్కి వెళ్ళడం నీ ఎంత అదృష్టం అంటే, సార్ని కలిసిన తర్వాత నెక్స్ట్ డే ఆఫీస్కి రమ్మా అని చెప్పారు. వెళ్ళి కలిసిన తర్వాత ఆయన్ని చాలా సినిమాలు చేశారు. ఇది 75th మూవీ. సో ఐఎమ్ సో వెరీ వెరీ హ్యాపీ. ఈయనతో వర్క్ చేయడం అన్నది నాకు చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఇస్తారా ఇవ్వరా, అసలు ఈ క్యారెక్టర్ని సూట్ అవుతానా లేదా అని చిన్న డైలమా, కన్ఫ్యూజన్. ఈ క్యారెక్టర్ నాకు లక్కీగా రావడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ క్యారెక్టర్ నేను ఏదైతే చేశానో ఆ క్యారెక్టర్ కిషోర్ అని చేయాల్సింది, వెన్నెల కిషోర్ అన్న క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ అంటే అన్నకి చాలా ఇష్టం, వెన్నెల కిషోర్ అన్నకి. మేము షూటింగ్ చేసేటప్పుడు కూడా కిషోర్ అన్న, అరే ఈ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం రా, అసలు నేను చేయాలనుకున్న క్యారెక్టర్ ఇది, నీకు ఆపర్చునిటీ వచ్చింది అని చెప్పి అన్న కూడా చాలా హెల్ప్ చేశారు. ఇది ఇలా చేద్దాం, ఇది ఇలా చేద్దాం, రేలంగ్ సార్కి చెప్పి ఇది ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి నాకు చెప్పడం అనేది ఐఎమ్ సో వెరీ హ్యాపీ. కోడి రామకృష్ణ గారు, ధవల సత్యం గారు, సునీల్ కుమార్ రెడ్డి గారు గ్రాఫిక్స్ విషయంలో కానీ వాళ్ళు ఇచ్చిన సలహాలు కానీ సూచిస్తున్నాము. ఈ సినిమా విషయంలో గ్రాఫిక్ షాట్స్ 1222 ఈ సినిమా నిర్మించాము. సినిమా చూసిన తర్వాత మేము ఈ సినిమా గ్రాఫిక్స్ విషయంలో ఇంకొక విషయం మీకు చెప్పాలి. సత్య అని కొత్త కుర్రోడు చేశాడు. ఆల్రెడీ అతనికి ఇది 2వ సినిమా. ఫస్ట్ సినిమా దాసరి గారిది అయినటువంటి ఎర్రబస్ సినిమాకి పనిచేశారు. ఆ పనితనం చూసి మేము అవకాశం ఇచ్చాము. చాలా అద్భుతంగా చేశాడు. ఈ సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు అంతర్లీనంగా ఒక సందేశం కూడా ఉంటుంది. ఆ సందేశం ఏందనేది మీ సినిమా చూస్తే తెలుస్తుంది. పిల్లల దగ్గర నుంచి కుటుంబ సభ్యులంతా చాలా చక్కగా హాయిగా ఈ సినిమాని చూసి ఆనందిస్తారని, ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందని మేము గట్టిగా విశ్వసిస్తూ సెలవు. అదేవిధంగా గౌరవనీయులు దాసరి గారు, కోట రామకృష్ణ గారు, అదే మా డైరెక్టర్ గారు రేలంగ్ గారు, వెన్నెల కిషోర్ గారు, వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమాలో 3 సాంగ్స్ ఉంటాయి. ఒకటి టైటిల్ సాంగు ఎలకా మజాకా అనేది, రెండో సాంగు ఐటమ్ సాంగు, మూడో సాంగు మెలోడీ సాంగు. ఈ 3 సాంగ్స్ కూడా ఆదిత్య ద్వారా రిలీజ్ అయ్యాయి, ప్రజల్లోకి వెళ్ళాయి. చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. ఈ సినిమా కూడా నిజంగా అందరూ చెప్తుంటారు డిఫరెంట్ అని, కానీ ఇది ఖచ్చితంగా డిఫరెంట్ సినిమా. అందరూ తెలుగు ప్రజలందరినీ కూడా కడుపుబ్బ నవ్వించేటటువంటి ఒక అద్భుతమైన సినిమాని తెరకెక్కించారు రేలంగ్ గారు. నిజంగా చాలా గ్యాప్ తర్వాత ఇలాంటి ఒక గొప్ప సినిమా తీయటం, ఆ సినిమాకి నేను సంగీతాన్ని అందించటం నాకు నిజంగా గొప్ప అదృష్టంగా భావిస్తూ సెలవు. అలంకరించినటువంటి గురువు గారికి, మా గురువు గారు అయినటువంటి రేలంగి నరసింహరావు గారికి, మిగిలిన కోడి రామకృష్ణ గారికి అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ సినిమా మేము ఏదో చిన్న సినిమా ఏదో ఒకటి తీసి ఒక ఫ్యాషన్ ఏదో కోరిక తీర్చుకుందామని వచ్చాం మేము. అలాంటిది చిన్నగా స్టార్ట్ అయిన సినిమా పెద్ద సినిమా అయిపోయింది. దానికి కారణం పూర్తిగా మా డైరెక్టర్ గారు అటువంటి ప్రతిదీ చెప్తూ ఇలా ఉంటుంది కొంచెం సరే మాకు అంత అనుకోకపోయినా సరే సినిమా అనేది బాగా వస్తుందని ఒక ఇంట్రెస్ట్ తోటి ఎవ్రీ మూమెంట్ స్టెప్ తీసుకొని, ప్లస్ ప్రతి విషయానికి గురువుగారి అండదండలతో ఆయన సలహా మేరకు ఎప్పటికప్పుడు గురువుగారు ఇలా చెప్పారు అలా చెప్పారని డైరెక్టర్ గారు మాకు చెప్పడం, అయితే అటువంటి అలాగా ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆయన అనుకున్న రేంజ్లో తీయాలి, మా శక్తి మేరకు తీయాలనే ప్రయత్నంతో ఇంత తీసాము. టెక్నీషియన్స్కి, మీడియా ప్రముఖులకి నా ధన్యవాదాలు. ఏదైనా ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే సినిమా బాగుంది, బాగా ఆడుతుంది అని చెప్పడం చాలా మామూలు మాట. కానీ ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ నుంచి నాకు చాలా పరిచయమైన ప్రాజెక్ట్. ఎందుకంటే నా మిత్రుడు రేలంగి నరసింహరావు దీనికోసం
చాలా స్ట్రగుల్ అయ్యి నా దగ్గర కూడా తన స్ట్రగుల్ చెప్పుకుంటూ కథ చెప్పుకుంటూ వెళ్ళిన దారిలో నడిచింది. కాబట్టి ఈ సినిమా గురించి నాకు చాలా కొన్ని హైలైట్స్ తెలుసు బాగా. ఈ రోజు వరకు కూడా చలనచిత్ర రంగంలో ఉండే ప్రేక్షకుడు మిస్టర్ రేలంగి నరసింహరావు దర్శకత్వంలో వచ్చే అందమైన కామెడీ సినిమా చూసి మేము ఎప్పుడు నవ్వుకోవాలి అని 24 అవర్స్ ఎదురు చూసే గొప్ప కామెడీ కాదు, అందరినీ నవ్వించడం కాదు, అందరికీ హాయినిచ్చే దర్శకుడు నా మిత్రుడు రేలంగి నరసింహరావు. అది ఫస్ట్ హైలైట్. జనరల్గా నా ప్రెస్ మీట్స్ తప్ప ఇప్పుడు ఇలా ప్రెస్ మీట్లో నేను ఎక్కువగా కూర్చోలేదు. కాకపోతే ఇది రేలంగి నరసింహరావు సినిమా అంటే నా సినిమా కింద లెక్క. నరసింహరావుకి ఈ సినిమాకి మంచి నిర్మాతలు దొరికారు. ముందు రామకృష్ణ చెప్పినట్టు నవ్వుతూ వచ్చారు, ఇప్పుడు నవ్వుతూనే ఉన్నారు. ముందుగా నేను ఆ నిర్మాతలు ఇద్దరికీ అభినందనలు చెప్తాను. సొంత డబ్బుతో సినిమా తీసి ఇలాంటి సినిమాలు కొనడానికి, ఇలాంటి సినిమాయే కాదు స్టార్స్ ఉన్న సినిమా తప్ప ఏ సినిమాలు కొనడానికి బయర్స్ రారు, డిస్ట్రిబ్యూటర్స్ రారు, ఎగ్జిబిటర్లు రారు. వాళ్ళే రిలీజ్ చేసుకోవడానికి ముందుకు వచ్చారు. వాళ్ళు రిలీజ్ చేసుకోవడానికి ముందుకు వచ్చారు కాబట్టి సినిమాలు విడుదలవుతాం. చాలామంది సినిమాలు పూర్తి చేసి రిలీజ్ చేసుకోవడానికి దిక్కు లేక సుమారు 250 సినిమాలు ల్యాబుల్లో పడున్నాయి. అంటే నిర్మాతలు సినిమా ఎవరు కొన్నా కొనకపోయినా మనం విడుదల చేసుకుందాం అనే ఆలోచనతో ముందుకు వచ్చారు. ముందు అందుకే వాళ్ళు ఎల్లుండి సినిమాని రిలీజ్ చేయగలరు. ఇది రేలంగి ట్రేడ్ మార్క్ సినిమా. దీనిలో కొత్త ఏమిటంటే రేలంగి నరసింహరావు ఇంతవరకు ఎప్పుడు గ్రాఫిక్స్ ఆ సినిమాలో ఆప్టికల్ వర్క్తో సినిమాలు తీసిన గ్రాఫిక్తో చేయడం ఇది మొదటిసారి. కోట రామకృష్ణ గ్రాఫిక్స్ గురించి చెప్పిన తర్వాత చాలా భయపడ్డాడు. ఎందుకంటే తెలుగులో మొట్టమొదటిసారిగా గ్రాఫిక్స్లో ఎక్స్పర్ట్ అయిపోయినాడు ఎవరై అంటే కోట రామకృష్ణ. అసలు అమ్మూరు చూస్తే ఈ రోజుకి ఇలాంటి గ్రాఫిక్స్ తీయగలరా, చేయించుకోగలరా అనిపిస్తుంది. గ్రాఫిక్ వర్క్కి ఇచ్చిన ప్రాధాన్యత ఈ సినిమాలో. ఎందుకంటే గ్రాఫిక్ చేసి తీరాలి. ఎలక నటించాలి. ఎలక ఎలా నటిస్తుంది? నటించదు. కుక్కతో నటింపజేయచ్చు, పాముతో నటింపజేయచ్చు, ఇంకో ఎడ్లతో నటింపజేయచ్చు. కానీ ఎలకతో నటింపజేయడం చాలా కష్టం. ఈగతో నటింపజేయడం ఎంత కష్టమో అలాగే ఎలకతో నటింపజేయడం కూడా అంతే కష్టం. సో టోటల్గా గ్రాఫిక్స్లోనే చేయాలి. సినిమాలో ఎలక లేని సీన్ ఉండదు. ఎలక ఉంటున్నా అంటే మొత్తం సినిమా అంతా గ్రాఫిక్స్ చేయాలి. దగ్గర దగ్గర 40 మినిట్స్ అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద సినిమా గ్రాఫిక్స్. ఎలా చేస్తాడు ఇంకా నా కుర్రాడు రియల్లీ దట్ ఫెలో ఈజ్ ఏ వర్తీ ఫెలో. ఏ రోజుకైనా వాడు ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా గొప్ప టెక్నీషియన్ కాగలుగుతాడు. ఎర్రబస్లో మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేస్తే దానిలో కాకులు చేయించాను. మహా అద్భుతంగా చేశాడు. అది చూసిన తర్వాత ఎలక ఎలా చేస్తాడు అనుకున్న ఎలకలు చూస్తే ఎంత బాగుందంటే ఇందాక చెప్పాడు కిషోరు, అసలు రియల్గా ఎలక పెడుతున్నట్టే ఉంటుంది. ఎలకే, ఇంకా అంతకంటే కాదు. అంత బాగా చేశాడు. టైం తీసుకున్నాడు, బట్ టైం తీసుకున్న రిజల్ట్ ఇవ్వగలిగాడు. ఇది ఒక ప్రత్యేకత ఉంది సినిమాలో. అంటే చాలా గమ్మత్తైన కథ, చాలా మంచి పాయింట్. విఘ్నేశ్వరుణ్ణి కేర్ చేయని ఒక హీరో మీద విఘ్నేశ్వరుడి వాహనమైన ఎలక అలగడం. అది అలిగి వెన్నెల కిషోర్ని ఎందుకు అవస్థ పెట్టింది, ఎక్కడ అవస్థ పెట్టింది, ఎలా అవస్థ పెట్టింది.
ఇది నిజంగా కరెక్ట్గా చెప్పాలంటే నమ్మిన బంటు సినిమాకి ఎడ్లు హీరోలైతే, నమ్మిన బంటు సినిమాకి ఎడ్లు హీరోలైతే, నాగిరి సినిమాకి పాము హీరో అయితే, ఈగ సినిమాకి ఈగ హీరో అయితే, ఎలక మజాకా సినిమాకి ఎలక హీరో. అవి కేవలం ఒక డైరెక్టరీ దృక్పథంతో వెళ్ళిన సినిమా ఇది. అయితే ఇలాంటి సినిమాలకి ఓపెనింగ్స్ రావడం, సినిమా చూడాలా వద్దని ఆడియన్స్ చాయిస్ చేసుకోవడం చాలా కష్టమైపోతుంది. రేపు ఒక్కరోజునే 14 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. అంటే థియేటర్లు కూడా దొరకని పరిస్థితి. కొంతమంది ఎగ్జిబిటర్లు అయితే వారు అడ్వాన్స్ ఇచ్చేవారు. ఇప్పుడు సినిమా రిలీజ్ చేసేవాడిని అడ్వాన్స్ అడుగుతున్నారు. అలాంటి స్థితిలో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి జనం ఏ సినిమాకి పంచుకుంటారు, ఏ సినిమాకి వస్తారు, ఏ సినిమా చూడాలనుకుంటారు అనే దానిలో ఇవాళ ఎవరికి వాళ్ళు తన సినిమాల్ని ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ప్రమోషన్ ఎవరు బాగా చేసుకుంటే వాళ్ళు జనంలోకి పెడతారని ఒక ఆలోచన, ఆశ. నిజం చెప్పాలంటే అందుకే ఈ ప్రెస్ మీట్. ఈ చిన్న సినిమాలు పడుతున్న కష్టాలను చూసి వీటికి ఏదో ఒక మార్గం చూపించాలని మన గవర్నమెంట్ మీటింగ్ పెడితే ఆ మీటింగ్ నేను అటెండ్ అయ్యాను. కేటీఆర్ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతలో, తుమ్మల నాగేశ్వరరావు గారు, కేటీఆర్ గారి కమిటీలో కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసిన దాంట్లో నేను కోరా 4 ఆటల్ని 5 ఆటలు చేయండి, 4 షోస్ని 5 షోస్ చేయండి. 1 గంటకి ఆడే షో కేవలం ఎక్స్క్లూజివ్గా చిన్న సినిమాకి వదిలేయండి. దానికి ట్యాక్స్ లేకుండా చేయండి. దాన్ని మ్యాండేటే చేయండి గవర్నమెంట్. ఖచ్చితంగా ఎన్ని సినిమాలున్నా ఆ 1 షో, నూన్ షో చిన్న సినిమాకి ఇవ్వండి, వదిలేయండి. ఇంచుమించు దీని పట్ల కమిటీ స్పందన బాగుంది. ఇది కనుక జరిగితే, ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే, నీడ అనే సినిమాని ఆ రోజు ఎక్స్పెరిమెంట్గా నూన్ షోలో రిలీజ్ చేస్తాను. రిలీజ్ చేసిన ప్రతి సెంటర్లోనూ 110 రోజులు ఆడింది. ₹1,00,000 తీసిన సినిమా అది. అందులో కృష్ణ గారి అబ్బాయి రమేష్ బాబు హీరో, మహేష్ బాబు ఫస్ట్ టైం ఆ సినిమాలో కనిపిస్తాడు. ఆ సినిమా 110 రోజులు ఆడింది. కరుణానిధి గారి సమక్షంలో 100 రోజుల పండుగ చేశాం. ఒక్కొక్క స్టేషన్లోనూ 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు చేసింది. టోటల్గా సినిమా ₹1,00,000 వసూలు చేసింది. కాబట్టి చిన్న సినిమా బతకడానికి అదొక అవకాశం అని చెప్పాను. ఇప్పుడు ఈ సినిమా ఎలకా మజాకా సినిమా బ్రతకడానికి నిర్మాతలు పడ్డ కష్టాలు, ఒక్కొక్క థియేటర్ వెతికి తిరిగి కొన్ని చోట్ల అయితే థియేటర్లు లేవు, కొన్ని స్టేషన్స్లో. బట్ సినిమా మీద ఉన్న నమ్మకంతో రిలీజ్ చేస్తున్నారు. నేను వాళ్ళకు సలహా చెప్పాను, బహుశా నిర్మాతలు ఇష్టం, ఈ సినిమా పిల్లలతో వచ్చి చూడాల్సిన సినిమా, పిల్లలు ముచ్చటపడే సినిమా. ఎలక అలా మూవ్ అవుతుంటే పిల్లలు ఇంట్లో చూస్తాడు, అమ్మా ఎలక, అమ్మ ఎలక అంటే. అలాంటి పిల్లలతో, పిల్లలు సినిమాకి వస్తే ఫస్ట్ డే మొదటి మార్నింగ్ షో ఫ్రీగా చూపించండి. ఆ పిల్లలతో తీసుకుని తల్లి కానీ తండ్రి కానీ వస్తే వాళ్ళకి ఫ్రీ ఇవ్వండి మార్నింగ్ ఫస్ట్ షో. అట్లీస్ట్ పిల్లలు చూసి ఆనందించడం మొదలు పెడితే మీకు చక్కగా పబ్లిసిటీ అవుతుంది అని చెప్పాను. నిర్మాతలు పాటిస్తే సంతోషం నాకు. ఎందుకంటే ఇవాళ ఎన్నో గిమిక్కులు చేయాల్సి వస్తున్నాయి సినిమాలు రిలీజ్ చేసుకోవాలంటే. పెద్ద సినిమాలకి పెద్ద అబద్ధాలు చెప్పి సినిమాలు రిలీజ్ చేస్తున్నారు.
అంటే బొంకర బొంకర పొలిగా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయ అంత అన్నట్టు ప్రతిదాన్ని తాటికాయ అంతే చెప్తున్నాయి. పెద్ద పెద్ద సినిమాలే, పెద్ద పెద్ద హీరోలు ఉన్న సినిమాలే. అలాంటప్పుడు చిన్న సినిమాకి మనం పబ్లిసిటీ చేసుకుంటే తప్పే ఉంది.